ఈరోజు వచ్చేసి మనం ఈ రెండు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. నేను ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. √50 + √18 + √32 = ఎంత అనేది కనుక్కోవాలి. ఇప్పుడు జనరల్గా అయితే √50 అనేది మనకు లేదు, అలాగే √18 అనేది మనకు లేదు, √32 అనేది మనకు లేదు. మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేసుకోవాలి అని అంటే మనము ఇలా రాద్దాం. √50 అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 2 × 25గా రాయొచ్చు. ప్లస్ √18 ఎలా రాయొచ్చు, 2 × 18గా 9గా రాయొచ్చు. 18 2 × 9గా రాయొచ్చు. అలాగే కింద వచ్చేసి డినామినేటర్లో 32ని ఎలా రాయొచ్చు, 2 × 16గా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ √2 × √25 ప్లస్ √2 × √9 బై √2 × √16 రాద్దామన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో √2 కామన్గా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాద్దాం. బ్రాకెట్ 25 + √9 డివైడెడ్ బై √2 × √16. సో ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు వచ్చేసి ఇవి మిగులుతాయి అనమాట. √25 అంటే ఏంటి, 5² 25 కాబట్టి √25 5 అవుతుంది. √9 అంటే ఏమవుతుంది, 3² = 9 కాబట్టి √9 = 3 అవుతుంది. నెక్స్ట్ 4² = 16 అవుతుంది కాబట్టి √16 ఏమవుతుంది, 4 అవుతుంది. ఆన్సర్ 8/4 = 2 అనేది ఆన్సర్ అన్నమాట. సో ఇదే విధంగా ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ సాల్వ్ చేద్దాము. సో √75 + √48 డివైడెడ్ బై √27 అనమాట. ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, √75 ఎలా రాయొచ్చు, మనము 3 × 25గా రాయొచ్చు. ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు, 48ని 3 × 16 అని రాయొచ్చు. బై √3 × 9 √27ని. సో ఇప్పుడు √3 × √25 ప్లస్ √3 × √16 బై √3 × √9 రాయొచ్చు అనమాట. సో √3 కామన్గా తీసేసి √25 ప్లస్ √16 డివైడెడ్ బై √3 × √9. √3 క్యాన్సిల్ అయిపోతే ఇట √25 అంటే మనకేం తెలుసు, 5. √16 అంటే 4. √9 అంటే 3. 5 + 4 9/3. ఆన్సర్ అనేది 3 అనమాట. ఇక్కడ ఇలా